రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసి పేదలను ఆదుకోవాలని సిపిఎంఎల్ మునగాల మండల కార్యదర్శి బుర్రి శ్రీరాములు అన్నారు. మండల పరిధిలో కలకోవ గ్రామంలో ప్రజా సమస్యలపై ప్రజా పోరుబాట కార్యక్రమంలో భాగంగా సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకొని ఇప్పుడు అధికారంలోకి వచ్చి హామీలను అమలు చేయడం లేదని ఆయన ఆరోపించారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, ఇతర సంక్షేమ పథకాలు అందించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎండిన వరి పంట పొలాలు రైతులతో కలిసి పరిశీలన చేశారు. ఎండిపోయిన వరి పంటలకు ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని సూచించారు. రైతులకు ఎకరానికి 30,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధికారులు యుద్ధ ప్రాతిపదికన మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేయాలన్నారు. లేని ఎడల అన్ని గ్రామాల రైతులను పెద్ద ఎత్తున సమీకరించి ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు మండవ వెంకటాద్రి, పలువురు రైతులు నాయకులు పాల్గొన్నారు. అట్లాగే భూములు పాస్బుక్లు కానీ ఇతర అంశాలు కానీ లేకపోతే ఇండ్లు కానీ లేకపోతే ఇండ్ల స్థలాలు కానీ ఇలా రేషన్ కార్డు గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ఇవ్వలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి 14 నెలలు అవుతుంది. ఈ ప్రభుత్వం కూడా ఇంత మటుకు ఇవ్వనటువంటి పరిస్థితి ఉన్నది. వీటన్నిటి మీద ఇలా మేము కార్యక్రమం తీసుకొని రేపు 26వ తారీఖు నాడు జిల్లా కలెక్టరేట్ ముట్టడించబోతున్న సందర్భంగా మేము గ్రామాలలో సర్వే చేస్తున్నటువంటి సందర్భంగా ఇవన్నీ కూడా వస్తున్నటువంటి పరిస్థితి. మేము ముఖ్యంగా ప్రభుత్వాన్ని వెంటనే డిమాండ్ చేసేది ఏంటంటే రైతాంగాన్ని ఆదుకోవాలి. ఎండిపోయినటువంటి పోరి రైతులైతే ఏదైతే ఉన్నదో ఎకరానికి 30,000 రూపాయల చొప్పున ఎక్సైజ్ ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం వెంటనే స్పందించి వీటన్నిటి మీద సంక్షేమ పథకాలు అమలు చేసి ఈ ప్రభుత్వం రైతాంగాన్ని పేద ప్రజలు కాపాడాలని మేము డిమాండ్ చేస్తున్నాం. పోరుబాటలో భాగంగా సూర్యాపేట జిల్లాలో మొత్తం గ్రామాలలో మండలాల్లో సర్వే జరుగుతున్న సందర్భం ముఖ్యంగా రైతాంగం తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. నీరు అందక శ్రీరామ్ సాగర్ నీరు వదలక పొలాలు బారడమే కాదు, ఉన్న బోర్లు కూడా అడుగంటిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. ఇలా ప్రభుత్వాన్ని మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. రైతాంగాన్ని ఆదుకోవాలి, వ్యవసాయాన్ని కాపాడాలి. ప్రతి ఎకరాకు 30,000 రూపాయలు ఎక్స్గ్రేషియా ఇచ్చి రైతాంగాన్ని కాపాడాలి. లేకపోతే రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి దాపురించున్నది. రైతులతో పాటుగా ఇలా కౌలు రైతులు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ప్రభుత్వాలను మేము ఇలా ప్రభుత్వం వ్యవసాయాన్ని కాపాడుతామని చెప్తున్నటువంటి ఈ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు, ఉన్నత వర్గాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లక్షల కోట్ల రూపాయల రాయితీలు ఇస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. కానీ ఈ దేశానికి ఎన్నెముక రైతుల ఇబ్బందులకు గురి చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ప్రతి ఎకరాకు 30,000 రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని వెంటనే ప్రభుత్వం సంబంధిత అధికారులని సర్వేలు చేసి ఏ పొలాలు ఎక్కడైతే డ్యామేజ్ అయినాయో వాటన్నిటి కూడా సర్వే చేసి ప్రతి ఎకరాకు 30,000 రూపాయలు ఇచ్చి రైతాంగాన్ని ఆదుకొని కాపాడవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం.